మిమ్మల్ని అందరూ చూస్తే నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. నేను కూడా మీలాగనే రౌడీవాడిని. నా ప్రసంగం ప్రారంభించే ముందర మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. రెడీనా? ఓకే. 7th క్లాస్ స్టూడెంట్స్ చేతుల పైకి ఎత్తండి. 7th. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చేతుల కిందకి దింపండి. 8th క్లాస్. అందుకే గోల్ ఎక్కువ ఉంది. ఓకే, చేతులు దింపండి అమ్మా. 9th. అరే 8th వాళ్ళు మళ్ళీ 9th కూడా ఎత్తున్నట్టున్నారు. 9th క్లాస్. గుడ్, థ్యాంక్ యూ. ఇక్కడ ఎంతమంది ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు? ఇంజనీర్ అవ్వాలనుకున్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, చేతులు దింపండి. ఎంతమంది డాక్టర్ అవుదాం అనుకుంటున్నారు? ఓకే, చేతులు దింపండి. ఎంతమంది ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారు? ఐఏఎస్. ఓకే, ఎంతమంది చేతులు దింపండి అమ్మా. ఎంతమంది ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారు? పోలీస్. ఓకే, ఎంతమంది చేతులు దింపండి. ఎంతమంది టీచర్లు అవుదాం అనుకుంటున్నారు? ఎవరు ఎత్తట్లేదమ్మా? ఒకసారి మళ్ళీ దింపండి. విల్ స్టార్ట్ ఇట్ అగైన్. 1 సెకండ్. అందరు చేతులు దింపండి. ఎంతమంది టీచర్లు అవ్వాలనుకుంటున్నారు? మీ టీచర్లు అందరు కోపంగా ఉన్నారు మీ వైపు. ఓకే, చేతులు దింపండి. ఇప్పుడు ఎంతమంది రాజకీయ నాయకురాలు అవ్వాలనుకుంటున్నారు? పొలిటీషియన్. అబ్బాయిలు ఎత్తుతున్నారు. అరే భయ్, ఒకసారి కెమెరా అటు పెట్టేది. ఒక్క నిమిషం కూర్చో. చిన్న కూర్చోండి ఒక్క నిమిషం. ఎంతమంది పొలిటీషియన్స్ అవ్వాలనుకున్నారు? చేతుల పైకి ఎత్తండి. పొలిటీషియన్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు చేతులు దింపడమ్మా. ఆంట్రప్రెన్యూర్ అంటే ఏంటో తెలుసా? ఆంట్రప్రెన్యూర్ అంటే ఒక వ్యక్తి కంపెనీ స్థాపించి ఆ కంపెనీని ముందరికి నడిపించే వ్యక్తి ఆంట్రప్రెన్యూర్ అంటారు. అంటే ఆ వ్యక్తి ఉద్యోగాలు ఎత్తుకడు, ఉద్యోగాలు కల్పిస్తారు. ఇక్కడ ఎంతమంది ఆంట్రప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నామంటే దానికి కారణం ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి పేరే గౌరవనీయులు బివి మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినట్లు గురువు గారు నన్ను చిన్నప్పటి నుంచి చూశారు. నేను చేసే అల్లరి పనులన్నీ కూడా చూశారు. ఆయన ఇన్సైడ్ అవుట్ నా గురించి తెలిసిన వ్యక్తి. ఆయన 1991లో ఇప్పుడు సైంట్ అనే కంపెనీ, ఆనాడు ఇన్ఫోటెక్ అనే పేరు ఉండేది. అంకల్ పేరు కూడా మోహన్ రెడ్డి గారు అని పిలిచేవారం కాదు, ఇన్ఫోటెక్ మోహన్ రెడ్డి గారు అని మేము అందరం పిలిచేవారం. 1991లో ఇప్పుడున్న సైంట్ కంపెనీని స్థాపించి ఈరోజు సుమారుగా 16,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న వ్యక్తి మోహన్ రెడ్డి గారు. కేవలం మన దేశం, కేవలం మన రాష్ట్రం, మన దేశమే కాదు, 22 దేశాల్లో ఈరోజు సైంట్ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తి మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన కంపెనీ సిఎస్ఆర్ నిధుల నుంచి సుమారుగా 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ కి ఏర్పాటు చేసిన వ్యక్తి మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మీరందరూ అనుకోవచ్చు ఏఐ వల్ల మాకేంటని. మీరందరూ ఇక్కడ కూర్చున్న పిల్లలు, యు ఆర్ అవర్ ఫ్యూచర్. మీరు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి విని ఉండొచ్చు. ఒక్కొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఒక్కొక్క టైంలో వచ్చింది.
ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల చాలా మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించారు. ఈ ఐటీ రంగం వల్ల చాలా మందికి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలో కాదు, భారతదేశంలోనే ప్రపంచంలో తెలుగు వాళ్ళకి మెరుగైన అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాబోతుంది. ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పేరే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ వల్ల మనం చేస్తున్న రెగ్యులర్ పనులన్నీ కూడా టెక్నాలజీ చేసే పరిస్థితికి వచ్చింది. సో మారుతున్న క్రమంలో మన కరికులంలో మార్పు రావాలి, మన ల్యాబ్స్లో మార్పు రావాలనేది బలంగా ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే మీరు చూస్తే మీ టెక్స్ట్ బుక్స్ అప్గ్రేడేషన్ దగ్గర నుంచి, ఎగ్జామినేషన్ ఫార్మాట్ మార్చే దగ్గర నుంచి అనేక సంస్కరణలు మీకోసం మేము తీసుకొచ్చాం. ఒకసారి కానీ మనం చూస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ప్రింటింగ్ ప్రెస్ కీలకమైన పాత్ర వహించింది. ఏకంగా ఎలక్ట్రిసిటీ, ఆటోమోటివ్, ఏరోప్లేన్స్, వ్యాక్సిన్స్, ఇట్లా అనేక టెక్నాలజీస్ వల్ల మ్యాన్ కైండే ముందరికెళ్లే పరిస్థితి. అలాంటి టెక్నాలజీ మళ్ళీ ఈరోజు ఏఐ మనకి చూపిస్తుంది. నేను ఇక్కడున్నా మిమ్మల్ని అందరినీ ఒక విషయం ఆలోచించమంటున్నా. ఏఐ ద్వారా మనం ఎదుర్కొంటున్న ఏ సమస్య మనకి పరిష్కారం దొరుకుతుంది. రెండోది, ఏ టెక్నాలజీ వాడి నాతో ఉన్న మా స్నేహితులు కానీ, లేదంటే మా ఇంటి పక్కనున్న కుటుంబాల్లో జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురావాల్సిన విషయం ఒక్కసారి మిమ్మల్ని అందరినీ నేను ఆలోచించమంటున్నా. ఈరోజు నేను ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ ల్యాబ్లో చూసా, పిల్లలు ఏఐ వాడి వాటర్ ఎలా మొక్కలకి అందించాలనేది కూడా చూపించారు. ఒక దగ్గర నీరు పడితే విండ్ స్క్రీన్ వైపర్ ఆటోమేషన్ ఎలా చేయొచ్చు అనేది కూడా వాళ్ళు చాలా సింపుల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. డిజిటల్ ఎలా మన జీవితంలో మార్పు తీసుకొస్తుంది అనేది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తాం జరిగింది. నేను ఇక్కడున్న పిల్లలందరికీ 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నా. జీవితంలో మనందరం ఒక లక్ష్యం పెట్టుకోవాలి. అంటే 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో ఎంత మార్కులు తీసుకొద్దాం, దాని తర్వాత మనం ఇంజనీరింగ్ ట్రాక్కి వెళ్దామా, అంటే ఎంపీసీకి వెళ్దామా, బైపీసీకి వెళ్దామా, ఎంబైపీసీకి వెళ్దామా, లేదంటే సిఈసీకి వెళ్దామా, ఇతర ట్రాక్స్కి వెళ్దామని ఇప్పటి నుంచే మనం ఆలోచించాలి. ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ కోసం అహర్నిశలు కష్టపడాలి. టార్గెట్ సాధించడం అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి. కేంద్రంలో ప్రధానమంత్రి గారు కానివ్వండి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇద్దరు అహర్నిశలు కష్టపడుతున్నారు కనుకనే మన జీవితాలు మనం ముందరికి తీసుకెళ్ళగలుగుతున్నాం. దేశం సరైన దారిలో నడుస్తుంది. కష్టపడాలి. కానీ మనం అనుకుంది ఎప్పుడు సాధించలేకపోవచ్చు, బాధపడకూడదు. ఒక ఫెయిల్యూర్ జరిగితే జీవితంలో అది మనలో కసి పెంచాల, ఫైర్ రావాలా. ఎస్, నేను అనుకుంది సాధిస్తానని ఆ రోజు నుంచి మీరు ఆలోచించాల. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2019 ఎన్నికల్లో నేను పోటీ చేశా, ఓడిపోయా. 5,300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు నాకు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచి 5 సంవత్సరాలు అక్కడనే కష్టపడి 91,000 మెజారిటీతో ఆ సీటు నేను గెలిచా. మనలో కసి అనేది చాలా చాలా అవసరం. ఆ హంగర్ అనేది ఉన్నప్పుడే. అప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి ఆ శాఖ మీకు అవసరమా అని అడిగారు. సంఘాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఏ చిన్న సమస్య ఉన్నా మిమ్మల్నే బ్లేమ్ చేస్తారు, మీకు ఆ శాఖ అవసరమా అని నన్ను అడిగారు. ఆనాడే చెప్పా, నాకు కఠినమైన పనులు చేయాలంటే చాలా ఇష్టం, తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రి అవుతాను, వ్యవస్థలో మార్పు తీసుకొస్తా, మన పిల్లల భవిష్యత్తు మార్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు. నేను మంత్రి అయినప్పుడు, ఇది రెండోసారి నేను మంత్రి అయ్యా.
మొదటిసారి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశా. అప్పుడు చాలా తేలిక అనిపించింది నాకు. డేటా ఉండే డాష్ బోర్డులో ఒక చిటుకతో తయారు చేయించా. ఇక్కడ చూస్తే డేటా లేదు. ఎన్ని స్కూల్స్ ఉన్నాయో డిపార్ట్మెంట్కి సరిగ్గా తెలీదు. ఏ టీచర్ ఏ స్కూల్లో పాఠాలు చెప్తున్నారో తెలీదు. ఎంతమంది పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఎవరు చదువుతున్నారని కూడా తెలియని పరిస్థితి. అక్కడి నుంచి మనం ప్రయాణం ప్రారంభించి అనేక సంస్కరణలు ఈరోజు విద్యా వ్యవస్థలో ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో తీసుకొస్తాం జరిగింది. ఈ సంస్కరణలు నేను చేయగలనంటే దానికి కారణం ఉపాధ్యాయుల సహకారం. మీ సహకారంతో ఈ సంస్కరణలు మేము తీసుకొచ్చాం. ఇక్కడితో ఈ సంస్కరణలకి ఫుల్ స్టాప్ పెట్టి రాబోయే 4 సంవత్సరాలు కేవలం లెర్నింగ్ అవుట్కమ్స్ పైన మనందరం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ముందర కూర్చున్న పిల్లలే మన భవిష్యత్తు, మన ఆస్తి, మన సంపద. అందుకే ఉపాధ్యాయులందరూ కూడా కోరేది లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెడదాం. నాన్ టీచింగ్ యాక్టివిటీస్ అన్ని కర్టైల్ చేయాలని నేను ఇప్పటికీ డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేశా. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన ఏసర్ రిపోర్ట్ కూడా చదివా. ఏసర్ రిపోర్ట్లో చూస్తే దక్షిణ భారతదేశం మొత్తం లెర్నింగ్ అవుట్కమ్స్లో యావరేజ్ కన్నా తక్కువగా పడుతుంది. లెర్నింగ్ అవుట్కమ్స్లో నార్త్ ఇండియా మనకన్నా స్పీడ్గా వెళ్తుంది. అంటే మనం నేర్చుకోవాల్సిన చాలా అవసరం, మార్పులు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఉపాధ్యాయుల పైన కూడా పవిత్రమైన బాధ్యత ఉందని ఈ సభాముఖంగా నేను తెలుపుకుంటూ, ఉపాధ్యాయులందరికీ తెలుసు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఎస్సి నిర్వహించాం. కొత్త టీచర్లు ఇప్పుడు నియామకం జరుగుతుంది. ఈ నెలాఖరు ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ వాళ్ళందరూ విధుల్లోకి వస్తారు ట్రైనింగ్ అయిన తర్వాత. అంతేకాకుండా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా పెట్టాం. పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని అనుసంధానం చేసి మెరుగైన లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా అందించాలి దానిపైన కూడా ఈ సంవత్సరం ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకున్నాం. మళ్ళీ డిసెంబర్లో 2వ కూడా పెట్టుకోబోతున్నాం.